అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసుకుని జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించారు. ఈ ఆలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసి ఘనంగా పూజలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీతో పాటు సినీ రాజకీయ ప్రముఖులే కాకుండా పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే జూనియర్ ఎన్టీఆర్కి కూడా అయోధ్య నుండి ఆహ్వానం అందిందని, దానితో ఎన్టీఆర్ ఎందుకు రాలేదంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వస్తాడని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. కానీ వాళ్ళకి నిరాశనే మిగిల్చాడు. అయోధ్య గుడి ఓపెనింగ్కి తారక్ కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ దేవరా సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల రాలేదని, అలాగే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్తో చేయాల్సిన కీలక సన్నివేశంకు సంబంధించి షూటింగ్ ఉండడంతో డైరెక్టర్ను ఇబ్బంది పెట్టకూడదని తారక్ భావించి అయోధ్య గుడి ఓపెనింగ్కి రాలేదని తెలుస్తోంది. అయితే మరోవైపు అలీఖాన్కు గాయం కావడంతో అతను హాస్పిటల్లో చేరాడని, ఆ విషయం తారక్కి ఆలస్యంగా తెలిసిందని, అప్పటికే ఎన్టీఆర్ టికెట్ క్యాన్సిల్ చేయడం వలన హాజరు కాలేకపోయాడంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై తారక్ మాత్రం ఏ విధంగానూ స్పందించలేదని తెలుస్తోంది. అయితే అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. పలువురు ప్రముఖులతో పాటు ఎంతో మంది ప్రజలు అక్కడికి హాజరయ్యి రామదర్శనాన్ని చేసుకున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ అయోధ్య గుడి ఓపెనింగ్ వస్తాడని ఎదురు చూసిన అతని అభిమానులకు నిరాశనే మిగిల్చాడని చెప్పవచ్చు.